జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆగు. భవానీ భవానీ. మేడం, ఏంటి మేడం? తేజ స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. అవునా? మా తేజమ్మ ఎందులోనైనా ఫస్టే. అక్కడ అందరి కళ్ళు దేని మీదే ఉన్నాయి. వెళ్ళి దిష్టి తీసుకురా. ఒక్క నిమిషం మేడం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. ఇంకా వెళ్ళండి మేడం. అంటే ఒకసారి అది ఇవ్వండి. ఇదా? దేనికమ్మా? చెప్తాను, ఇవ్వండి. ఏంటి తేజ? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. అదేంటి తేజమ్మా, అమ్మకి దిష్టి తీస్తున్నావు? నాతో పాటు స్కిట్ లో అమ్మ కూడా యాక్ట్ చేసిందిగా. అమ్మ యాక్ట్ చేసిందా? అవును, అమ్మ ధ్రువుడికి తల్లి పాత్ర చేసింది. అంటే చేయాల్సిన ఆర్టిస్టులు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. దాంతో తప్పక చేయాల్సి వచ్చింది. తల్లి పాత్ర మీరు చేస్తే మరి తండ్రి పాత్ర ఎవరు చేశారు? చేతు అంకుల్ ఉన్నారుగా, ఆయన చేశారు. ఓ, భార్యాభర్తలు స్టేజ్ మీద నిజమైన భార్యాభర్తల్లా నటించారన్నమాట. భార్యాభర్తలేంటి? అంటే నువ్వు నాకు అమ్మవైతే చేతు అంకుల్ నాకు నాన్న. కాదమ్మా, ఆంటీ అలా అనలేదు. అవునమ్మా, స్టేజ్ మీద నిజమైన భార్యాభర్తల్లా యాక్ట్ చేశారు అంటున్నా. అంతే. మీరు లోపలికెళ్ళండి. పద. తేజ, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి భోంచేసి హోంవర్క్ చేసుకోవాలి, సరేనా? తేజమ్మా, నాకు ప్రైజ్ చూపించవా? ఓ, తప్పకుండా చూపిస్తా. ఇదేనా నీకొచ్చిన ప్రైజు? ఇది కాదు, ఇది సెకండ్ ప్రైజ్ కదా. నీకప్పేది మరి. అయితే ఇదంతా పూజ పని అయ్యుంటుందమ్మా. పూజ ఏం చేసిందమ్మా? నేను ఫస్ట్ వచ్చానన్న కోపంతో నా ప్రైజ్ కొట్టేసి తనకొచ్చిన సెకండ్ ప్రైజు నా బ్యాగ్ లో పెట్టింది. ఇప్పుడెళ్ళి తన సంగతి తెలుస్తా. ఇప్పుడు ఎందుకు లేవి? లేదు, వెళ్ళాలి పదా. ముందు అన్నం తిను, తర్వాత నేను ఫోన్ చేసి అడుగుతాను. అడగడం కాదు, వెళ్ళి వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దాం. అలాగే ఇద్దాం గాని ముందు అన్నం తిందు గాని. పద, ఫ్రెష్ అవుతూ గాని. అరే సరోజా, నువ్వా? ఏంటి మధ్య రావట్లేదు? వ్యాపారం ఎలా ఉంది? ఏడ్చి మొహం కడుక్కున్నట్టుందమ్మా. చిరిగిపోయిన బట్టల్ని ఫ్యాషన్ అని వేసుకొని తిరుగుతున్నారమ్మా. పాత బట్టలు ఇచ్చే ఎదవలే కనిపించట్లేదమ్మా. మీరైతే ఏదో ఒకటి వేస్తారని వచ్చానమ్మా. అంటే వీళ్ళు ఎదవలో అని తిడుతుందా? తొందరగా పాత బట్టలుంటే ఇటు పడేయండమ్మా, సామాన్లు ఇస్తాను. ఏమ్మాయి, మీరు చూస్తే కోటీశ్వర్లా ఉన్నారు. మీరు కూడా పాత బట్టలు స్టీల్ సామాన్లకేస్తారా? తప్పేంటి? ఆ? అయినా వేయడానికి మా దగ్గర పాత బట్టలేం లేవే.
లేకపోవడం ఏంటి ప్రగతి? ఆ సూర్యకాంతం బట్టలు బీరువాలోనే ఉన్నాయి కదా. కరెక్ట్గా గుర్తు చేసావే. అదే వద్దనుకున్నప్పుడు దాని బట్టలు మాత్రం ఎందుకు? ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. అలాగేనమ్మా. మీరెవరు? కొత్త పని వాళ్ళ? హా? పళ్ళు రాలిపోతాయి. ఏ మా ఫేసులు చూస్తుంటే పనోళ్ళలా కనిపిస్తున్నావా? హ్మ్. నా కూతురు డాన్స్ టీచరు, నేను దాని మదర్ని. తలాంగు తదిగినతో మోహన్ చూడు. ఇదిగో నే పాత చీరలు తీసుకొని సామాన్లు ఇవ్వు. కొత్త చీరలు పడేసి పాత చీరలు అంటారేంటి పిచ్చి మొహాలు? చూస్తావేంటే, త్వరగా ఇవ్వు. సూర్య చీరలు కదా ఇవి. అక్క, ఏం చేస్తున్నారు? పాత బట్టలన్నీ స్టీల్ సామాన్లకి వేస్తున్నారా బాయ్? ఇవి స్టీల్ సామాన్లకు వేయడం ఏంటి? మతేమన్నా పోయిందా మీకు? ఈ చీరలు ఎవరివి నాన్నగారు? మీ అమ్మ. అదే లేనప్పుడు దాని చీరలు ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాంరా? ఇప్పుడు లేకపోతే తర్వాత వస్తుంది కదా. అది వచ్చేది లేదు, చచ్చేది లేదు. అయితే అమ్మ మన దగ్గరికి ఎప్పటికీ రాదా నాన్నగారు? ఎందుకు రాదమ్మా? ఎవరు కాదనుకున్నా రావాల్సిన టైం రాగానే తను వస్తుంది. నేనే తీసుకొస్తాను. ఇంకొకసారి మా అమ్మ చీరల్లో అమ్మడానికి పెట్టడానికి చూసారంటే గరుడ పురాణం తీస్తాను. ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టండి. మీరు చెప్తే ఇవి పాత చీరలే అనుకున్నామండి. అరే, అయినా పూజ వాళ్ళ అమ్మ చీరలు అమ్మకానికి పెట్టడం ఏంటమ్మాయి? తప్పు కదూ. అమ్మా, ఈ చీరలు మేము తీసుకొస్తాం, నువ్వు పద. ఉమ్. 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 నువ్వు పద. అమ్మా, మీరు వెళ్ళండి. ఏమైందక్క మీకు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? ఛే. ఒసే ఈ చీరలోంచి ఒక చీర నొక్కి పారే. దేనికమ్మా? తర్వాత చెప్తానే, చెప్పింది చెయ్యి. పద పద పద. ఇక్కడ పెట్టండి. జాగ్రత్తగా సర్దుకోమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.